నమస్కారం అండి. అవధానుషకి స్వాగతం సుస్వాగతం. అంతా బాగున్నారా? 7th ఏప్రిల్ 2024లో మనం లేఖ అని మగువ అంటే లేమ మర అని రాసుకున్నాము. ఇవాళ 14th ఏప్రిల్ 2024 సమాధానాలు వచ్చాయి. నేను 2 ఫోటోలు పెడతాను చూడండి. వీళ్ళు కూడా అలాగే రాశారు. లే అని రాసి అంటే ఉత్తరంలో సగం లేఖ వచ్చి అప్పుడు అది లేమ అయ్యి తర్వాత మర అయ్యింది. ఇవాళ 14th ఏప్రిల్ 2024 ఈనాడు పద వినోదం. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పద వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఫోర్టీన్త్ ఏప్రిల్ 2024 ఈనాడు పద వినోదం పూరించుకోవడం మొదలెడదాం. 1 అడ్డం స్వర్ణం బంగారం కాదు. 1 నిలువేమిటి? ఆందోళన. ఆందోళన అంటే 1 అడ్డం స్వర్ణం అంటే కనకం. ఆందోళన అంటే కలవరం. సరే, 12 అడ్డం ఏమిటి? అడవులు. అడవులు 3 అక్షరాలు. వనాలు. సరే, ఇప్పుడు ఈ 17 అడ్డం ఏమిటి? వర్ణం రంగు. ఇక్కడ వర్ణం 2 అక్షరాలు, ఇక్కడ రమ్ము ఉంది రంగు, నాగు వచ్చింది. ఇప్పుడు 22 అడ్డం ఏమిటి? మిగులు ప్రయోజనం కాదు. 13 నిలువేమిటి? దీపావళి అమావాస్య తర్వాత చవితి నాటి పండగ, ఇక్కడ నాగు వచ్చింది. నాగుల చవితి. సరే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 22 అడ్డం ఏమిటంటే మిగులు ప్రయోజనం అంటే లబ్ధి. మనం లా వస్తే లాభం అని రాసుకుంటాం, లా వచ్చింది కాబట్టి లబ్ధి. ఇప్పుడు ఇక్కడ 27 అడ్డం ఏమిటి? 27 అడ్డం హంస వికృతి అంటే హంస. ఇక్కడ మనకి ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ 32 అడ్డం ఏమిటంటే తెనాలి రామకృష్ణుడు ఇలా కూడా అంటారు, వికట కవి. సరే, ఇప్పుడు మనం ఇక్కడ 35 రాసుకుందాం. 35 ఒక నక్షత్రం, మనకి 2 అక్షరాలు, ఇక్కడ తి ఉంది అంటే స్వాతి. అలా అని కాదు, నేను మాట చెప్తానండి. ఇప్పుడు మనకి 2 అక్షరాల నక్షత్రాలు, అందులో 2వ అక్షరం తి వచ్చేది స్వాతియే కదా. ఇప్పుడు 35 నిలువేమిటి? భర్త స్వామి అయితే భార్య స్వామిని, అంతే కదా, స్వామి స్వామిని. సరే, ఇప్పుడు 44 అడ్డం ఏర్పాటు నియమం, ని 2 అక్షరాలు. సరే, 45 నిలువేమిటి? తాజ్మహల్ పక్కన పారే నది యమున, అంటే ఆ పేరేం మారదు కదా, యమున. నియతి అని రాసుకోవచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనం నియాని వచ్చింది కదా, 3 అక్షరాలు, ఏర్పాటు నియమం నియతి. సరే, ఇప్పుడు 39కి వద్దాం. 39 ఏమిటి? నిలువేమో ఎక్కువ అమితం. 37 అంటే 39 అడ్డం ఏమిటి? 30 బురద. 3 అక్షరాలు బురద, పంకం. సరే, ఇప్పుడు 52 రాసేద్దాం ఆగండి. నిప్పు అంటే నా వచ్చింది, 3 అక్షరాలు. నిప్పు అంటే అనలం. ఇక్కడ మనకి 3 అక్షరాలు, ఇక్కడ ఇది వచ్చేసింది కాబట్టి అనలం అని రాసా. లేకపోతే మనం అగ్గి అని రాసుకోవచ్చు, ఇంకేమన్నా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 3 అక్షరాలు కాబట్టి మధ్య అక్షరం నా వచ్చింది కాబట్టి. సరే, ఇప్పుడు మనం పైకి వెళ్దామా, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోదామా? ఇక్కడే చూద్దాం ఆగండి. ఇక్కడ 39, 40 ఇవే చూద్దాం. ఇక్కడ టా ఉంది కదా. 28 ఏమిటి? వేటాడేవాడు. ఎన్టీఆర్ శ్రీదేవి సూపర్ హిట్ సినిమా వేటగాడు. ఇది మనకి ఏమి అంటే వేటాడేవాడు పైగా ఎన్టీఆర్ శ్రీదేవి అంటే ఇక్కడ డూ వచ్చింది కదా. ఇప్పుడు 39 అడ్డం ఏమిటి? 39 అడ్డం మనకి ఇది కదా, బురద కదా. అడుసు, మనకి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటాం కదా, అడుసు. ఇక్కడ చూసారా, ఇక్కడ 39 నిలువేమిటి? ఎక్కువ అమితం, అతి అని కూడా అంటాం కదా. అతి, అడుసు, వేటగాడు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ సు కదా. 40 నిలువేమిటి? మదిర, సారా, 2 అక్షరాలు. మొదటి అక్షరం సు వచ్చింది అంటే సుర్ర, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 46 అడ్డం ఏమిటి? స్త్రీ. చాలా వస్తాయి, 1 కాదు, 2 కాదు, 3 కాదు. సరే, ఇప్పుడు మనం 2కి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి లీట్లు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు కదా, 2కే వెళ్దాం. కంలు వచ్చింది కదా. మొక్కజొన్న పొత్తులు అంటే కంకులు.
మొక్కజొన్న కంకులు. సరే, ఇప్పుడు 8 అడ్డం ఏమిటి? దక్షిణ పాదం అంటే కుడి కాలు, అంటే దక్షిణ అంటే కుడియే కదా, కుడి కాలు. ఇవి కొన్ని ఇవి చూసుకోవడానికి ఏమి ఉండదు. 3 నిలువేమిటి? గగనం, 3 అక్షరాలు. రెండో అక్షరం ఆ కదా, ఆకాశం. సరే, ఇప్పుడు 3 అడ్డం ఏమిటి? ఆక్రోశం, వేదన. ఆ వచ్చింది, ఆవేదన. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ వేలు వచ్చింది. 4 నిలువేంటి? అంగుళి, అంగుష్టం. అంటే వేలుయే కదా, మనమేమి మార్చుకోకర్లేదు దానికి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 5 నిలువేమిటి? మనం ఇంకెక్కడ లీడ్లు ఉన్నాయా? సరే, 5 నిలువు. 5 నిలువు ఏంటంటే కొండతోవ. అలాగే ఇప్పుడు 9 అడ్డం ఏమిటి? పాతాళం. పాతాళం ఇక్కడ మనకి అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ అవి వస్తాయి. సరే, ఇప్పుడు మిగతావన్నీ రాద్దాం ఉండండి. 6 ఏంటంటే భగవద్గీతనే క్లుప్తంగా ఇలాగంటారు. భగవద్గీతని క్లుప్తంగా ఏమంటారు? గీత అంటారు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 11 నిలువేమిటి? రావణ రాజ్యం అంటే లంక. రావణ రాజ్యం మారేది ఏమైనా ఉందా చెప్పండి? లంకే కదా. ఇప్పుడు 15 అడ్డం ఏమిటి? 15 అడ్డం కష్టజీవికి ముందు వెనుక ఉండేవాడు, అంటే కష్టజీవి ముందు వెనుక అంటే కవి. సరే, ఇప్పుడు 16 నిలువేమిటి? ధనుస్సు అంటే విల్లు. సరే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల. ఇక్కడ మనకి 4 అక్షరాలు కాబట్టి అయితే రసాతల అవుతుంది, లేదా తలాతల అవుతుంది, లేదా మహాతల అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 10 నిలువు చూద్దాం. ఇక్కడ మిగతావి రాసుకుంటే మనకి సరిపోతుంది. 10, 14. 10 నిలువేమిటి? ఒక రకం వాద్యం, 3 అక్షరాలు బోల్డ్ ఉన్నాయి. 14 ఏంటి? జడ పొడుగుని పెంచడానికి ఇది వరం. జడ పొడుగుని పెంచడానికి వరం, బోల్డ్ వస్తాయి. సరే, 14 నిలువేంటి? యమధర్మరాజునే ఇలా అంటారు, సమవర్తి అంటారు. మనకి ఎన్టీఆర్ సినిమాలో కూడా సమవర్తి అని లాస్ట్లో మాట్లాడతాడు కదా. జడ పొడుగుని పెంచడానికంటే సవరం అవుతుంది, సవరం. అయితే ఇప్పుడు ఇక్కడ 20 అడ్డం ఏమిటి? అపరాధ భావం. అపరాధ భావం అంటే గిలి. ఇక్కడ సారంగి అయితే, అంటే ఒక రకం వాద్యంకి సారంగి అయితే రసాతలం. రసాతలం సరిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ నరవ అంది అంటే ఏమిటది? అది అసలు మనం చూడలేదా? కాదే, కొండతోవ, నరవ. సరే, ఇప్పుడు ఇక్కడ మనం మిగతా వ్రాద్దామా? 19 అడ్డం ఏమిటి? భ్రాంతి, భ్రమ. ఇక్కడ 24 అడ్డం ఏమిటి? మాట్లాడేవాడు అంటే వక్త. ఇప్పుడు ఇక్కడ 29 అడ్డం ఏమిటి? బాష్పం, ఊష్మం, ఆర్తి. అంటే ఇక్కడ మనకి సమవర్తి వచ్చింది, అందుకోసం ఆర్తి అని రాసా. 29 నిలువ ఏమిటి? 29 నిలువు బాష్పం, ఊష్మం, ఆవిరి. ఇది 29 అడ్డం ఏమిటి? నేను అది ఇది చదివానా, క్షమించాలి. ఇక్కడ బాష్పం, ఊష్పం అంటే ఆవిరి. 29 అడ్డం దుఃఖం, బాధ, ఆర్తి. ఇటు ఆర్తి, ఇటు ఆవిరి, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి లీడ్లు ఎక్కడున్నాయి? మనకి ఇక్కడే ఉంది. 21 నిలువ ఏమిటి? రాసినది. ఇక్కడ ఏం రాశాను నేను? గిలి అన్నాను కదా, రాయడం తప్పు రాశాను. రాసినది అంటే లిఖితం, అంటే రాసింది కదా, లిఖితం. ఇప్పుడు ఇక్కడ 25 అడ్డం ఏమిటి? 20 అటు నుంచి చెలికత్తె, అంటే ఎడం నుంచి కుడి నుంచి ఎడంకి, ఎడం నుంచి కుడికి. ఇప్పుడు ఇక్కడ సఖి, చెలికత్తె అంటే సఖి. ఇప్పుడు 26 నిలువేమిటి? సంతుష్టుడు. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. 30 అడ్డం ఏంటి? ఇది డాష్, ఆరంభం మాత్రమే, 4 అక్షరాలు. అంతం కాదు, అంతం కాదు, ఆరంభం మాత్రమే. 31 నిలువేమిటి? చెవి కమ్మ అంటే దుద్దు. ఇక్కడ మనకి చెవి కమ్మ 2 అక్షరాలు, మొదటి అక్షరం దు కాబట్టి దుద్దు అని రాసా. ఇప్పుడు ఇక్కడ 34 అడ్డం ఏమిటి? చుంబనం, ముద్దు. ఇక్కడ చూసారా, ఇక్కడ మిగతా రాసేసరికి సకాము వచ్చింది. సరే, మిగతా రాద్దాం. 30 నిలువేమిటి? సౌందర్యం, 2 అక్షరాలు. ఇక్కడ అమ్ముంది కదా, అందం. 33 అడ్డం ఏమిటి?
గడ్డి కసవు. సరే 33 నిలువేమిటి? స్త్రీలు చేతికి వేసుకునే గుండ్రని ఆభరణాలు ఇవిగో గాజులు. ఈ చేతికి వేసుకునే గుండ్రని ఆభరణాలు గాజులు. ఇక్కడ ఏమిటి? రీజు వచ్చింది. 36 అడ్డం ఏమిటి? ఎక్కడున్నాం? రీతి పద్ధతి 3 అక్షరాలు రీజు రివాజు. ఇప్పుడు 37 నిలువేమిటి? మద్యం. మద్యంకి 3 అక్షరాలు నాకు నిజంగా గుర్తులేదండి. సరే ఇప్పుడు 41 అడ్డం ఏమిటి? అసురులు గందరగోళం. అంటే అసురులు గందరగోళం అయ్యారంటే అసురులు కాకుండా అటు ఇటు వస్తాయి. మిగతావి రాసుకుందాం మనం, అన్నీ వాటంతట అవి అయిపోతాయి. సరే ఇప్పుడు ఇక్కడ 42 ఏమిటి? కదలి అంటే అరటి. కదలి ఫల అరటి పట్టు అరటి. ఇప్పుడు ఇక్కడ ఆలు. ఇప్పుడు 38 నిలువేమిటి? డబ్బు. 8 గ్రాముల బంగారం. 38 అడ్డం ఏమిటి? శ్మశానం. 8 గ్రాముల బంగారం అంటే కాసు. ఇక్కడ కాడు. శ్మశానం అంటే కాడు. ఇదిగో సకాముడు. మనకి ఇది 26 నిలువు. మనకి ఏంటది? సంతుష్టుడు అంటే సకాముడు. మిగతావి రాసేసరికి వచ్చేసింది. అది మనకి నిజంగా సంతుష్టుడు అంటే సకాముడు తక్కువ ఏమైనా గుర్తొస్తుందని చెప్పండి. మిగతావి రాసేసరికి అదే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూసారా 41 అసురులు కదా. గందరగోళం అయ్యారంటే ఆసురులు. ఇక్కడ రు వస్తుంది. వారు వచ్చింది ఇక్కడ. మరి వారుకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 47 నిలువేమిటి? ఉమ్మెత్త ఆమని అమా. మనకి ఇంకెక్కడ లీటులు లేవా? 7 ఒక్కటే ఉంది. 7 ఏకాక్షరాలు. సరే ఇప్పుడు మనకి ఇక్కడే వారు ఇవే చూసుకోవాలి మనం. అయితే ఇప్పుడు 46 47 50. 47 ఏమిటి? ఉమ్మెత్త ఆమని. 53 ఏమిటి? తర్వాత అంటే అనంతరం. సరే ఇప్పుడు ఇక్కడ అనంతరం అనుకుంటే ఇక్కడ 50కి ఏమిటి? 7 రోజులు అంటే వారం. 7 రోజులు అంటే వారం. ఇక్కడ 50 అడ్డం ఏంటి? వాటి. ఉద్యానవనం అంటే వాటిక. సరే 51 నిలువేంటి? పగ ద్వేషం కసి. కాదు. 54 అడ్డం ఏంటి? సహనం మన్నింపు. కక్ష అని రాసుకొని క్షమ అని రాసుకోవచ్చు. ఇక్కడ కక్ష ఇక్కడ క్షమ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 43 48 ఏంటి? 43 నిలువేమిటి? అంటే ఇవి రాసేస్తే అయిపోతుంది కదా. 43 ఎక్కడున్నాం? అడవి. అబ్బో. 48 ఏమిటి? నక్షత్రం తార రెక్క. ఇప్పుడు అడవి వనము. ఇక్కడ వచ్చేసింది కదా వనం. అరణ్యం. నక్షత్రం అంటే తార రాసి అడవికి అరణ్యం రాయొచ్చు. సరిపోయింది. మనకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అనంతరం అనుకుంటే అనంతరం. ఇక్కడ నమ్ వస్తుంది. 47 నిలువేమిటి? ఉమ్మెత్త. సరే పోనీ ఇక్కడ అనంతరం. ఇప్పుడు ఇక్కడ 46 అడ్డం ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే రాత మొదలయ్యేది రవళి అని కూడా రాయొచ్చు అనుకుంటా. ఒకవేళ రవళి అని రాస్తే వారులియ అవ్వచ్చు. అప్పుడు మరి ఇక్కడ వానం ఏమొస్తుంది? ఉమ్మెత్త అంటే చూడాలండి, ఆగండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రవళి అని రాసుకుందాం పోనీ. అప్పుడు ఇక్కడ వానం ఏమొస్తుంది? 47కి ఉమ్మెత్త ఆమని. ఆమని అంటే వసంతం వస్తుంది. వసంతం అంటే ఇక్కడ తమ్ వస్తే అంటే ఇప్పుడు వసంతం అని రాసుకుంటే ఇక్కడ తమ్ రమ్కి ఏమొస్తుంది? ఇంకేమైనా వస్తుందా? అయితే ఆగండి, ఇది ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ వసంతం అంటే తమ్రం అనంతరం కాకుండా తం ప్రారంభం ఆరంభం. సరే ఏకక్షరాలు చూద్దాం ఉండండి లోపల. సోలాలో సగం. సోలాలో సగం అంటే సో రావచ్చు లా రావచ్చు, కానీ దానికి మిగిలి ఏంటి? 18 చూడండి. అడ్డం 7తో తనిఖీ. ఇక్కడ మనకి అడ్డం 7తో తనిఖీ అంటే ఇక్కడ సోలాలో సో రాసుకుంటే ఇక్కడ 18 అడ్డం 7తో తనిఖీ సోదా అవుతుంది. ఇప్పుడు తర్వాత ఏమిటి? అడ్డం 23 అడ్డం 18తో పశుగ్రాసం అంటే దాణా. ఏంటి 23 కదా, దాణా సరిపోయింది. తర్వాత ఏకాక్షరం ఎక్కడుంది? 49 అడ్డం 18తో భార్య. అడ్డం 18తో భార్య అంటే దార కాదు. ఇప్పుడు వసంతం అని రాసుకున్నాం అనుకో. ఇక్కడ వసంతం రాసుకుంటే తమ్రంకి తర్వాత
తమ్ రమ్ ఏమొస్తుందండి? వసంతమే అవుతుంది కదా. నేను తప్పు రాస్తాను, అనవసరంగా రాస్తాను అనుకుంటా, ఆలోచించకుండా చూడకుండా. ఇది రమ్ వచ్చేసిందని రాస్తాను, ఇది చూసుకోకుండా. సరే ఇప్పుడు ఇక్కడ తమ్కి రమ్కి ఏమొస్తుంది? 53. ఇది ఒకటి ఆలోచించాలండి. అయిపోయింది కదా, ఇది ఒక్కటే ఉంది కదా. సరే ఇది మీకు తెలిస్తే మీరు చెప్పండి. 53 అడ్డం నేను తప్పు రాశాను అనుకుంటా, మీరు చెప్పండి సరేనా. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పదవీనోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.